Welcome to Kshatriya Berry. ఈరోజు మనం విశాఖలో ఉన్న లీలాకృష్ణ టొయోటా షోరూంలో ఉన్నాం. అంటే మీకు ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది మన టొయోటా అనగానే కార్ షోరూమ్ అని. సో వెరైటీ కార్స్ అండ్ డిఫరెంట్ ఫీచర్స్ తోటి కస్టమర్స్కి డిఫరెంట్ సర్వీసెస్ని ఎంతో చక్కగా అందిస్తున్నటువంటి లీలాకృష్ణ టొయోటా షోరూంలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి, అసలు ఏవేంటి కొత్త డిజైన్స్తో కొత్త ఫీచర్స్తో వచ్చినటువంటి కార్లు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి షోరూంలో ఉన్నటువంటి కార్స్ అన్నిటికంటే కూడా ఒక ప్లెజెంట్ వైట్ కలర్లో అండ్ మోడర్న్ కలర్, మన సిల్వర్ కలర్లో అట్రాక్టివ్గా నార్మల్ బాడీ ఫీచర్స్ తోటి అట్రాక్టివ్గా ఉంది ఫార్చునర్ కార్. సో దీని తాలూకా డీటెయిల్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది సేల్స్ ఆఫీసర్ రవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, హాయ్ రవి. హాయ్ మేడం. ఇక్కడ మీ షోరూంలో ఈ కార్ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసింది. ఫార్చునర్ అని పేరు వినగానే మేము అమేజింగ్ ఫీల్తో వచ్చాము ఇక్కడికి. సో దీని తాలూకా ఫీచర్స్ ఏంటి, అసలు ఏంటి స్పెషాలిటీస్, అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ ఫీచర్స్ ఉంటే తప్ప మార్కెట్లో నెంబర్ 1 స్టేజ్లోకి రాలేదు. సో అటువంటి ఫీచర్స్ ఏమున్నాయి ఈ కార్లో అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. టొయోటాలో ఇది కొత్తగా లాంచ్ చేసిన న్యూ ఫార్చునర్. మీకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విత్ ఎల్ఈడి లైటింగ్తో వస్తుంది మీకు ఇది. అండ్ గ్లోబల్ యాక్సెప్టబుల్ బ్రాండ్ కూడా ఉంటుంది లేబుల్. మీకు ఇంకా లోపల వచ్చేసరికి ఫీచర్స్ వచ్చేసరికి మీకు అండ్ మీకు లోపల ఇంటీరియర్ వచ్చేసరికి మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఫీచర్స్ కూడా మీకు స్టీరింగ్ వచ్చేసి టిల్టబుల్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అండి. పెడల్ షిఫ్ట్ ఉంటుంది అండ్ ఆడియో కంట్రోల్స్ అండ్ స్టీరింగ్లో వస్తాయి. ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అవుతుంది విత్ పవర్ స్టీరింగ్. అండ్ ఇది వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా అండ్ నావిగేషన్, బ్లూటూత్ కూడా ఉంటుంది. అండ్ కింద వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. అండ్ ఇక్కడ గేర్ నాబ్ వచ్చేసరికి మనకి ఇది ఆటోమేటిక్ డ్రైవ్ అండ్ సీక్వెన్షియల్ గేర్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం 4 వీల్ డ్రైవ్ అండ్ 2 వీల్ డ్రైవ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కనిపించేటి కూడా మనకి ఈకో మోడ్, పవర్ మోడ్. దానివల్ల మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానీ పికప్ కానీ సడన్గా కూడా మీరు పెంచుకోవచ్చు. అండ్
ఓకే, ఈరోజు లీలాకృష్ణ టొయోటా షోరూంలోని ఫార్చునర్ న్యూ అరైవల్ అనమాట ఇది. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అసలు దీన్ని టెస్ట్ రైడ్ చేసిన వాళ్ళటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి అనేది మనం సేల్స్ ఆఫీసర్ సాగరికని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్. హాయ్ సాగరిక. హలో. చెప్పండి, ఇప్పుడు ఫార్చునర్ మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, అలాగే కస్టమర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ టైంలో మీరు వాళ్ళకి చెప్పేటటువంటి ఫీచర్స్ ఏంటి, అసలు ఈ కార్కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, వై షుడ్ వి సెలెక్ట్ దిస్ అనేది ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. అందరికీ ఫస్ట్ నమస్తే అండి. మీకు ఇప్పుడు ఫార్చునర్ కోసం మీరు తెలుసుకోవడానికి వచ్చారు. జనరల్గా ఫస్ట్ ఫార్చునర్ కన్నా నేను ముందు టొయోటా బ్రాండ్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా టొయోటా బ్రాండ్ కోసం ఎవరికైనా తెలిసిందే, బికాస్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ బ్రాండ్ కాబట్టి. కానీ స్టిల్ నేను మీకు టొయోటా కోసం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దాని తర్వాత వెహికల్ కోసం మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో టొయోటా అనేసరికి మనకి గ్లోబల్లీ యాక్సెప్టెడ్ బ్రాండ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఓవర్ 203 కంట్రీస్. మనకి 203 కంట్రీస్లో ఉన్నదండి దీని ప్రెజెన్స్. అంటే తెలుసుకోవాలి మనం టొయోటా ఎంతమంది దాన్ని ఇచ్చేస్తున్నారో అని చెప్పేసి, ఎంతమంది దాన్ని అభిమానిస్తున్నారో, ఎన్ని కంట్రీస్లో అది నెంబర్ 1గా ఉన్నదో అని చెప్పేసి. అండ్ టొయోటా అనేసరికి ఫస్ట్ సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తుందండి. సేఫ్టీకి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు, అండ్ క్వాలిటీకి కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. దానివల్ల అది ఎస్యూవీ కానీ ఏ వెహికల్ దించినా సరే మనకి మొత్తం ఆ సెగ్మెంట్ వెహికల్స్లో అదే నెంబర్ 1గా ఉంటుంది. సో ఈ ఫార్చునర్ కూడా ఎస్యూవీ సెగ్మెంట్లో నెంబర్ 1 అండి. మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని. ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్నదండి ఫార్చునర్ వెహికల్ అనేసరికి, బట్ ఇది వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ అయింది, నవంబర్లో లాంచ్ అయిన ఫార్చునర్ ఇది. ఇప్పటివరకు నేను మీకు టొయోటా కోసం చెప్పానండి. ఇప్పుడు మీకు టొయోటా ఫార్చునర్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ కోసం చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ టొయోటా ఫార్చునర్ ఫస్ట్ డిజైన్ కోసం చెప్తానండి. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ప్రెస్టీజియస్ లోగో, టొయోటా ప్రెస్టీజియస్ లోగో తోటి మనకి ఫ్రంట్ గ్రిల్ వస్తుంది విత్ క్రోమ్ గ్రిల్. ఈ క్రోమ్ గ్రిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ప్రీమియంగా కస్టమర్స్కి కనిపిస్తే మనకి వాళ్ళు వెహికల్ సెల్లింగ్ కూడా అలా ఉంటుంది. సో ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ వచ్చేసరికి వెహికల్ ప్రీమియం లుక్ వస్తుంది. దానివల్ల చూసే వాళ్ళకి వెంటనే అట్రాక్ట్ అవుతారు వెహికల్కి. అండ్ షేప్ కూడా 3D ట్రెపెజాయిడ్ బంపర్. దానివల్ల మనకి పైనుంచి చూసినా, పక్క నుంచి చూసినా, ఎటు నుంచి చూసినా సరే 3 లైన్స్ కనిపిస్తుంది వెహికల్. సో వెహికల్ మీకు లుక్ కూడా ఒక బల్కీ లుక్, ఒక బల్జీ లుక్ వెహికల్ వస్తుంది అనమాట. ఒక బల్జీ లుక్ వస్తుంది వెహికల్కి ఫ్రంట్ లుక్. హెడ్ ల్యాంప్స్కి వచ్చేసరికి గా మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అండ్ బైబీమ్ ల్యాంప్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు ఇల్యూమినేషన్ చాలా బాగుంటుంది, ఎక్సెప్షనల్ ఇల్యూమినేషన్ ఉంటుంది మీకు. అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఏంటంటే బ్రైటర్ విజిబిలిటీ ఉంటుంది మీకు. అండ్ మనకే కాదు, ఫ్రంట్ మీ వెహికల్ని ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ఫార్చునర్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ వెహికల్స్ వాళ్ళకి కూడా డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఉండకుండా వాళ్ళ ఐస్కి అలాంటి ఇల్యూమినేషన్ ఇది మనకి ప్రొడ్యూస్ చేస్తుందండి. సో అది దీని యొక్క బెనిఫిట్. జనరల్గా మనకి ఏ కండిషన్స్లో అంటే ఫాగీ కండిషన్స్లోని అలాంటి కండిషన్స్లో మనకి వెహికల్ డ్రైవ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది మస్ట్ ఫీచర్ అండి. ఇది కూడా మనకి ఫార్చునర్లో వస్తుంది విత్ క్రోమ్ సరౌండ్. ఈ క్రోమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి లుక్ మొత్తం ప్రీమియం లుక్ వస్తుంది. ప్రీమియం లుక్ వచ్చేసరికి వెహికల్ మీకు డిజైన్ బాగా కనిపిస్తున్నది. అండ్ వెహికల్ కూడా మనకు వచ్చేసరి ఏరోడైనమిక్ డిజైన్ అండి. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్లోని కట్ చేస్తుంది. ఎయిర్ ఫ్లోని కట్ చేయడం వల్ల ఎప్పుడు వెహికల్ స్టెబిలిటీ ఉంటుంది. సో వెహికల్ స్టెబుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనకి బాగా వస్తుంది. సో ఇదండి దాని యొక్క బెనిఫిట్. అండ్ వైపర్స్ కూడా చాలా సింపుల్ వైపర్స్ వస్తాయి. సింపుల్ బట్ లుక్ స్టైలిష్ అన్నట్లు మనకి వైపర్స్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఎప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళకి సేఫ్టీ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి విండ్షీల్డ్ కూడా మీకు పెద్ద విండ్షీల్డ్ వస్తుంది, విజిబిలిటీ బాగుంటుంది అండి. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చూద్దరు కానీ వెహికల్ ఇంటీరియర్ ప్లీజ్ రండి. మనకి ఇక్కడ ఫుట్ రష్ కూడా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఇది పెద్ద వెహికల్, ఎస్యూవీ వెహికల్, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ లేడీస్ వాళ్ళు ఎక్కడానికి కూడా ఈజీ టు ఇంగ్రెస్, ఈజీ టు అగ్రెస్ కాబట్టి ఇది ఎక్కడానికి కూడా దీని మీద నుంచి లేడీస్ కూడా ఈజీగా ఎక్కడానికి దాని మీద ఎక్కి వెహికల్ లోపలికి వెళ్ళొచ్చు. సో లేడీస్ ఈజీగా వెళ్ళొచ్చు, లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం ముసలి వాళ్ళు కానీ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనకి స్టీరింగ్ గ్రిప్పింగ్కి దానికి లెదర్ ర్యాపిడ్ వస్తుందండి చుట్టూ స్టీరింగ్ వీల్కి. దానివల్ల ఏంటంటే మనకి ఈజీ టు హ్యాండిల్, పట్టుకునేటప్పుడు కూడా మనం స్టెబుల్గా పట్టుకోవచ్చు దాన్ని. అట్ ది సేమ్ టైం ఒక 3 స్పోక్ అల్లాయ్ వీల్, దానివల్ల మీకు లుక్ కూడా బాగుంటుందండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయండి. దానివల్ల ఏంటంటే మనకి ప్లేయర్ ఉంటుంది కదా, వితౌట్ ప్లేయర్ కూడా మీరు వితౌట్ రిమోట్ కూడా మీరు ఆపరేట్ చేయొచ్చండి. ఛానల్స్ మార్చుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు. అండ్ తర్వాత మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంటుంది.
దానివల్ల ఏంటంటే మీకు ఎంత ఫ్యూయల్ ఎకానమీ వస్తున్నది, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. మీకు ఇలాంటి పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ డ్రైవింగ్ సీట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి కంఫర్ట్ కావాలండి. దానివల్ల ఏంటంటే డ్రైవర్ సీట్ 8-way పవర్ అడ్జస్టబుల్, అంటే 8 విధాల అడ్జస్ట్ చేసుకునే సీటింగ్తో వస్తుంది, సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే బ్యాక్, ఫ్రంట్, అప్, డౌన్, మళ్ళీ అప్, డౌన్, లంబర్ సపోర్ట్ కోసం. సో మీకు 8 విధాలుగా మీరు సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే డ్రైవర్ కూడా చాలా కంఫర్టబుల్గా వెహికల్ డ్రైవ్ చేయగలుగుతారు. కస్టమర్స్ యొక్క కన్వీనియన్స్ కోసం, వాళ్ళ కంఫర్ట్ కోసం మీకు ఏంటంటే 1 touch ఆటో అప్ అండ్ డౌన్ 4-door పవర్ విండోస్ వస్తాయి. అంటే ఏంటంటే మీరు 1 touchలోని ఒక్క టచ్ చేస్తే, సింగిల్ టచ్లోని డౌన్ చేస్తే గ్లాస్ డౌన్ అవుతుంది, అండ్ పైకి పెడితే కనుక గ్లాస్ అప్ అవుతుంది. సో 1 touchలోనే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ గ్లాసెస్కి యాంటీ పించ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. మీరు మధ్యలో చేయి పెడితే గ్లాస్ ఆగిపోతుంది. సో చిన్నపిల్లలు వాళ్ళు గబుక్మని చెప్పేసి వాళ్ళ చేయి పెట్టినా సరే వాళ్ళకి ఏమీ అవ్వకుండా సేఫ్టీ ప్రయారిటీ, సేఫ్టీ ఇది చేసి ఇంప్లిమెంట్ చేసిన ఒక ఫీచర్. అండ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ది కావాలంటే లెఫ్ట్, రైట్ మిర్రర్ కావాలంటే రైట్ మిర్రర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కంప్లీటెడ్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మనకి వెహికల్ ఈజీగా స్టార్ట్ చేయడానికి ఈ రోజుల్లో ప్రతిదీ స్మార్ట్గా కావాలని అనుకుంటున్నాం, ఈవెన్ ఫోన్లే కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు కార్ కూడా మీకు అంతే స్మార్ట్గా చేయడానికి స్మార్ట్ ఎంట్రీ కూడా వస్తుంది వెహికల్. అంటే మీరు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అని చెప్పేసి మీరు క్లచ్ మీద కాలు వేసి స్టార్ట్ చేస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కీ ఇన్సర్ట్ చేసి కాకుండా మీకు ఈజీగా ఉండడానికి ప్యాసింజర్స్కి, కస్టమర్స్కి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనే ఒక ఫీచర్ కూడా ఉన్నది. స్మార్ట్ ఎంట్రీ అని చెప్తాం దీన్ని. కోసం ఎంత ప్రయారిటీ ఇస్తుందో వాళ్ళ టొయోటా కస్టమర్స్ ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి టొయోటా ఫార్చునర్ వచ్చేసరికి డీవీడీ విత్ టచ్ స్క్రీన్ వస్తుందండి. డీవీడీ టచ్ స్క్రీన్ వస్తుంది, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, రివర్స్ కెమెరా కూడా ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. మీకు దీంట్లోని బ్లూటూత్ ద్వారా మీ ఫోన్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఏమైనా సీడీ ఇన్సర్ట్ చేసుకుని మీరు ఏమైనా మూవీస్ చూడొచ్చు. బట్ స్టేషనరీ పొజిషన్లోనే చూడాలి, మూవీ పొజిషన్లో కాదు, ఎందుకంటే సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తాం కాబట్టి. ఎందుకు ఫార్చునర్ ఎందుకు ఇంత మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ అయింది, ఎందుకు ఇంతమంది డ్రైవ్ చేస్తున్నారు వెహికల్ అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫార్చునర్ని 3 modes డ్రైవ్లో ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అది ప్రతి వెహికల్లోనే ఉంటుంది ఈ మధ్యన. ఫార్చునర్కి ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే 3 మోడ్స్లో డ్రైవ్ ఉంటుంది. అది ఎకో మోడ్, పవర్ మోడ్ అండ్ డిఫాల్ట్ మోడ్ అని చెప్పేసి. మీరు ఎకో మోడ్లో కనుక వెహికల్ డ్రైవ్ చేసినట్లయితే మీకు వెహికల్ సర్టెన్ ఆర్పిఎం, సర్టెన్ పవర్ ఎక్స్టెండ్ అవ్వదు. దానివల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా వస్తుంది, మీరు డ్రైవ్ని నీట్గా డ్రైవ్ చేసుకుని ఉండొచ్చు. అదే పవర్ మోడ్లో కనుక వెహికల్ డ్రైవ్ చేస్తే మీకు ఆప్టిమం పికప్ ఉంటుంది. ఏదైనా వెహికల్ మీరు ఓవర్టేక్ చేయాలన్నా సరే హైవేస్ మీద, అలాంటప్పుడు డ్రైవ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పవర్ మోడ్. అండ్ డిఫాల్ట్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, అది జనరల్గా ఉండే మోడే, మీరు మామూలుగా డ్రైవ్ చేయొచ్చు. సో దీనివల్ల ఇన్ని మోడ్స్ డ్రైవ్ ఉన్నది కాబట్టి వెహికల్ని ఇంతమంది ఇష్టపడుతున్నారు. మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ అయింది ఇది. మీరు ఎంత నారో రోడ్స్లో వెళ్ళినా సరే యూజ్ అవ్వడానికి, మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, ఎక్కడికి మీరు వెళ్ళడానికి ఎంత ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడానికి మీకు నావిగేషన్ కూడా ఉన్నదండి మనకి ఈ ప్లేయర్లోని. సో మీరు ఎలాంటి రోడ్స్లో అయినా, ఎంత నారో రోడ్స్లో అయినా, ఎంత లూప్ లైన్స్లో అయినా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు టొయోటా ఫార్చునర్ ఇచ్చిన నావిగేషన్ తోటి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోని మనకి జనరల్గా పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అని చెప్పేసి ఉంటుంది. డి మోడ్ అంటే డ్రైవ్ మోడ్ అండి. ఎస్ అంటే సీక్వెన్షియల్ షిఫ్ట్. మీరు ఎస్లో పెట్టుకునేసరికి జనరల్గా మాన్యువల్గా డ్రైవ్ చేయాలి, ఆటోమేటిక్గా కాదు అని అనుకునే వాళ్ళకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకునే ఎస్ మోడ్లో అంటే సీక్వెన్షియల్ షిఫ్ట్ అనే మోడ్లో పెట్టుకుని మనం కనుక ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉన్నది కదండి, అప్పుడు గేర్ ప్లస్ చేసుకోవడానికి గేర్ మైనస్ చేసుకుని, అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేసినట్లు మీరు డ్రైవ్ చేయొచ్చు. సో మాన్యువల్ ఉన్నది, ఆటోమేటిక్ కూడా ఉన్నట్లు ఒక ఆటోమేటిక్ వెహికల్లో. జనరల్గా ఫార్చునర్ అనేసరికి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వెహికల్ కంఫర్టబుల్గా ఉండాలి, అంటే ఏంటంటే మనకి ఏసీ కూడా బాగుండాలి. సో దానివల్ల మీకు టొయోటా ఫార్చునర్లో వచ్చేసరికి ఆటోమేటిక్ ఏసీ వస్తుంది, మీకు క్యాబిన్ టెంపరేచర్కి తగ్గట్లు అదే అడ్జస్ట్ అవుతుంది. దానివల్ల లాంగ్ డ్రైవ్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది.
మనకి కస్టమర్స్ వాళ్ళ కన్వీనియన్స్ తగ్గట్లు వాళ్ళు కొన్ని ఐటమ్స్ క్యారీ చేసుకోవడానికి లైక్ మెడిసిన్స్ కానీ ఏమైనా చాక్లెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా క్యారీ చేసుకోవడానికి మనకి వెహికల్లో గ్లో బాక్స్ కూడా వస్తుందండి, కూల్డ్ గ్లో బాక్స్ అని చెప్పేసి. సో మనం వాటర్ బాటిల్స్ కానీ మెడిసిన్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా క్యారీ చేస్తే మనకి సర్టెన్ టెంపరేచర్ ఇది మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఆ కూలింగ్ అనేది అలా ఉంటుంది. పెద్దవాళ్ళకి జనరల్గా మెడిసిన్ బాక్స్ పెట్టుకోవడానికి అలాంటి దానికి యూజ్ అవుతుందండి. అండ్ కింద ఒక గ్లో బాక్స్ ఉంటుందండి విత్ కీ ఆప్షన్. దానివల్ల ఏంటంటే ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మీరు పెట్టుకుని ఎక్కడికైనా షాపింగ్ కానీ అలాంటి వాటికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ దీంట్లో పెట్టుకుని మీరు దీన్ని లాక్ చేసేసుకోవచ్చు. మనకి ఫార్చునర్ జనరల్గా లాంగ్ డ్రైవ్స్కి యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అది వర్స్టైల్ సీటింగ్తో వస్తుంది కాబట్టి. సో ఏంటంటే మనకి ఫార్చునర్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 7 అని చెప్తాము, బట్ జనరల్గా దీంట్లో 8 to 9 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. మనకి వెహికల్ వచ్చేసరికి లెదర్ అప్హోల్స్టరీ, మొత్తం లెదర్ సీట్ కవర్స్ తోటే వెహికల్ వస్తుంది. వెహికల్ సీట్స్ని డౌన్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈజీగా మీరు వెనక్కి వెళ్ళొచ్చు. అండ్ వెనకాతలో కూడా ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు అండి, చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి. ఇది 7 సీటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎవరైనా ఆర్మ్ రెస్ట్ పెట్టుకోవచ్చు, ఇద్దరే కూర్చుని ఆర్మ్ రెస్ట్ చేసుకుని అక్కడ. అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి, ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లోని. ఆర్మ్ కూడా ఇక్కడే వాళ్ళు రెస్ట్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇలాంటి వెహికల్తో ఏంటంటే చిన్ని రోడ్స్లోనే వెళ్తారు, అండ్ తర్వాత హైవేస్ మీద వెళ్తారు, సిటీ రోడ్స్లో కూడా వెళ్తారు, విలేజ్లో వాటిలో కూడా వెళ్తారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి వీల్ కూడా బాగుండాలి. రిమ్ సైజ్ ఎప్పుడైతే పెద్దది ఉంటుందో దానివల్ల ఎలాంటి రోడ్స్లోనే వెళ్ళొచ్చు, ఎలాంటి గతుకుల రోడ్లో అయినా సరే మీరు స్టెబుల్గా వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. సో మనకి ఫార్చునర్ వచ్చేసరికి 18 ఇంచెస్ వీల్తో వస్తుందండి. అండ్ రిమ్ సైజ్ కూడా 265/60. దానివల్ల ఏంటంటే రోడ్ గ్రిప్పింగ్ అది బాగుంటుంది. ఎలాంటి రోడ్స్లో అయినా మీరు వెళ్ళొచ్చు పెద్ద రిమ్ సైజ్ ఉండడం వల్ల. స్టేబుల్గా ఉంటుంది వెహికల్. టొయోటా ఎందుకు సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తుందని చెప్తున్నామంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ తీసుకున్నట్లయితే కనుక మోస్ట్ లవ్డ్ ఎస్యూవీ అని ఎందుకు చెప్పామంటే సేఫ్టీకి కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి. అంటే మనకి ఈ సెగ్మెంట్ వెహికల్స్లో కంపేర్ చేసుకుంటే నెంబర్ 1 ఇన్ దిస్ సెగ్మెంట్ అండి. 7 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది వెహికల్. ఈ సెగ్మెంట్ వెహికల్స్లో దేనికి లేదు, దీనికి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. డాష్ బోర్డ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, డ్రైవర్ నీ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. డ్రైవర్ నీ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఎందుకు వస్తుందంటే మన యాక్సిడెంట్స్ అవి అయిన దాన్ని బట్టి రీసెర్చ్ చేస్తే డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగ్ ఉండడం వల్ల ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి టొయోటా రీసెర్చ్ ద్వారా తెలుసుకుని డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగ్ కూడా పెట్టడం చేసింది. సో డాష్ బోర్డ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ వీల్లో ఒక ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ నీ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, షోల్డర్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి ఈ ప్లేస్లో. సేమ్ ప్లేస్లో అటు సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. వస్తాయండి. మనకి ఫ్రంట్ తీసుకున్నా సరే, రేర్ తీసుకున్నా సరే ఫార్చునర్కి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, రేర్ కూడా డిస్క్ బ్రేక్సే వస్తున్నాయి. ఏ వెహికల్లోనే ఉండదండి, 4 వీల్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి ఫార్చునర్కి. అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా వస్తుంది వెహికల్కి. దానివల్ల వెహికల్ని ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు, మీకు స్టెబిలిటీ ఉంటుంది. కార్నరింగ్ చేస్తున్నప్పుడు కూడా సివియర్ కార్నరింగ్లో కూడా వెహికల్ స్టెబిలిటీ ఉండడం వల్ల అది పక్కకి పోవడం లాంటివి జరగకుండాని సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు వెహికల్ని. సో చూసారు కదండి, వెహికల్ టొయోటా కోసం తెలుసుకున్నారు, అట్ ది సేమ్ టైం ఫార్చునర్ కోసం కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఫార్చునర్ కోసం చెప్పినట్లయితే కనుక మనకి ఇది 2 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్లో లభిస్తుంది, 2 వీల్ డ్రైవ్ మాన్యువల్లో లభిస్తుంది, 4 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్, 4 వీల్ డ్రైవ్ మాన్యువల్లో కూడా లభిస్తుంది. 2 వీల్ డ్రైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే 35 lakhs అవుతుందండి. 2 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ తీసుకుంటే 37 lakhs అవుతుంది. 4 వీల్ డ్రైవ్ మాన్యువల్ తీసుకుంటే 38 lakhs అవుతుంది. 4 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ తీసుకుంటే 39 lakhs అవుతుందండి. ఇది 7 కలర్స్లో మనకి లభిస్తుంది. ఒకటి వైట్, పర్ల్ వైట్, సిల్వర్, బ్లాక్, బ్రౌన్, బ్రాంజ్ అండ్ సిల్వర్ అండి. థ్యాంక్ యూ సాగరిక. మాకు ఇక్కడ ఫార్చ్యూన్ గురించి చాలా విషయాలు చెప్పాను, ఫార్చునర్ కార్ గురించి. అండ్ మోర్ చూసారు కదండి, హ్యాపీ జర్నీకి కంప్లీట్ ప్యాకేజ్లో ఉంది ఫార్చునర్ మాత్రం. చాలా బిగ్ ఫ్యామిలీ కూడా ఎంత కంఫర్ట్గా, ఎంతో సేఫ్టీతో లాంగ్ రైడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఎందుకు ఇంత ఆసక్తి కనబరుస్తున్నారు కొనడానికి అని నేను వచ్చే ముందు అనుకున్నాను. బట్ ఇప్పుడైతే నా ఓటు కూడా నేను ఫార్చునర్కే వేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ కార్ మన కోసం వెయిట్ చేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? ఇథియోస్. ఎస్, దాని తాలూకా ఫీచర్స్, దాని స్పెషల్ క్రియేచర్స్ని ఒకసారి చూద్దాం.
ఫార్చునర్ స్పెషల్ ఫీచర్స్ చూసారు కదా, ఇప్పుడైతే టొయోటాకి సంబంధించినటువంటి మరో స్పెషల్ ఫీచర్స్ ఉన్నటువంటి కార్ ఇథియోస్. సో ఇథియోస్ గురించి మన సేల్స్ ఆఫీసర్ జ్యోతి చెప్తారు, తెలుసుకుందాం. హాయ్ జ్యోతి, చెప్పండి ఇథియోస్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి అండ్ ఎక్కువ మంది కస్టమర్స్ దీన్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకని, అసలు దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఎటువంటి డ్రైవ్ ఎక్స్పీరియన్సెస్ మీకు కస్టమర్స్ చెప్తున్నారు దీని గురించి, ఇటువంటి విషయాలన్నీ మేము ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. మాకు అసలు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే. ఈరోజు మనం టొయోటా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ టొయోటా అందించిన ఇథియోస్ ప్లాటినం కార్ గురించి చెప్పుకుందాం. ఇథియోస్ ప్లాటినం వచ్చేసరికి మనకి 1.4 లీటర్ ఇంజన్, 68 హార్స్ పవర్. ఇట్ ఈస్ వెరీ గుడ్ హార్స్ పవర్ ఫర్ హైవే కండిషన్స్ అండ్ 170 Nm టార్క్ ఉంటుంది ఇందులో. ఇది మన లోకల్ యూసేజ్కి చాలా బాగుంటుంది. అండ్ మనకి మెయింటెనెన్స్ వచ్చేసరికి మనకి వారంటీ, మ్యానుఫ్యాక్చరర్ వారంటీ ఇచ్చింది 3 years or 1 lakh kilometers వారంటీ. మనకి మైలేజ్ వచ్చేసరికి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసింది 23.4 kilometers. మనకి లోకల్ యూసేజ్లో 22 వర్స్ట్ కేస్ వస్తుంది, హైవే మనకి 23-24 వస్తుంది. ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది బేసిక్ వర్షన్, జీడీ వర్షన్. దీని నెక్స్ట్ వర్షన్ బీడీ అండ్ టాప్ అండ్ ఈజ్ విఎక్స్టీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 9.5 అండ్ టాప్ అండ్ 11 lakhs వరకు అవుతుంది. ఇందులో మనకి 6 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది సిల్వర్ కలర్. రిమైనింగ్ ఆల్సో కూడా మనకి వైట్, బ్లాక్, రెడ్ అండ్ బీజ్ కలర్స్ అన్నీ కూడా వస్తాయి. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది కంపారిటివ్లీ. బీ సెగ్మెంట్ బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇది 0.34 పైసా ఫర్ కిలోమీటర్ పడుతుంది. అండ్ ఎవ్రీ 10,000 kilometers ఆయిల్ చేంజింగ్కి మీకు 2,500 లోపే కూడా మీకు మెయింటెనెన్స్ అవుతుంది. అండ్ మెయిన్లీ టొయోటా ప్రిఫర్స్ మెయిన్లీ సేఫ్టీ ఫస్ట్. మనకి ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS విత్ EBD, ఈ రెండు కూడా స్టాండర్డైజ్డ్ ఫర్ ఆల్ ది వేరియంట్స్. అన్ని వేరియంట్స్లో కూడా మనకి సేఫ్టీ ఫీచర్ వస్తుంది. అండ్ కంఫర్ట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు టొయోటా. బీ సెగ్మెంట్ వెహికల్లో బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పచ్చు. ఇందులో మనకి వెరీ గుడ్ లెగ్ రూమ్ బికాస్ ఆఫ్ వీల్ బేస్ అండ్ ఎవ్రీథింగ్. మనకి చాలా మంచి లెగ్ రూమ్ వచ్చింది. అండ్ షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. డ్యూ టు ద విడ్త్ ఆఫ్ ది వెహికల్ మనకి షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏ కార్లోనూ లేని ఫెసిలిటీ ఇందులో ఏంటి అంటే, గ్లో బాక్స్లో మనకి కూల్ గ్లో బాక్స్ అంటారు. 13 liters మనకి గ్లో బాక్స్ ఉంటుంది ఇందులో. అకార్డింగ్ టు ద రూమ్ టెంపరేచర్ -10 degrees కూలింగ్ మెయింటైన్ అవుతుంది ఇందులో. అండ్ కమింగ్ టు ది ఆపరేషనల్ జోన్, ఆప్టిట్రాన్ మీటర్ అండ్ స్టీరింగ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. టిల్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, 4 windows, పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ రిమోట్. స్టార్టింగ్ వర్షన్లోనే ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ కూడా కామన్ పీపుల్కి అందేటట్టుగా బీ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పచ్చు. ఎస్, ఈరోజు ఉన్నటువంటి టొయోటా షోరూంలో ఒక కస్టమర్ కార్ని తీసుకున్నారు. సో వాళ్ళు అసలు సర్వీస్ గురించి ఏమనుకుంటున్నారు, కార్ డెలివరీ టైంలో కానీ, కార్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కానీ, సర్వీసెస్ గురించి కానీ వాళ్ళ ఒపీనియన్స్ ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, వాట్స్ యువర్ నేమ్? Dilip Kumar. Dilip Kumar sir, how you are feeling about the new car? I am feeling very good. What are the special features you like most to purchase this car? Toyota, I am using Toyota from last 20 years. Wow. Toyota is a good brand. And first car I have purchased from this showroom in 2004. Yes. And by that time I am maintaining the Toyota only. Okay. Now you are having complete 100% trust on the Toyota. Okay sir. What are the services provided to you by delivering the car, or some other services maintaining, or some other you are saying repairing, or something what you are, how they are services given to you? They are satisfied too? Today I have got one little festival. I have today enjoy the little festival, I will say. Yes. Cake cutting and that all. And I have 100% well
good. Here we are feeling the familiar environment. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కస్టమర్స్ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సర్వీస్ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నామని, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుంది టొయోటాలో ఉంటాయని చెప్తున్నారు. సో న్యూ పర్చేజ్ అనేది మేము ఒక ఫెస్టివల్ని టొయోటాతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని ఎంతో హ్యాపీగా చెప్తున్నటువంటి కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు. సో మీరు కూడా కార్ని కొనాలి అనుకుంటే డెఫినెట్గా టొయోటాకి వచ్చి ఒకసారి లీలాకృష్ణ టొయోటాకి వచ్చి మీ తాలూకా ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాను. అండ్ మోర్ బెస్ట్ కస్టమర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నారు. అండ్ వాళ్ళు చెప్తున్న ఫీలింగ్ ఏంటంటే మేము ఒక 24 years నుంచి కూడా మేము లీలాకృష్ణతో కంబైన్డ్ అయి ఉన్నాము, వీళ్ళ సర్వీసెస్ మాకు బాగా నచ్చాయని చెప్తున్నారు. సో మీరు కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి, ఒకసారి టొయోటా షోరూమ్కి వచ్చి మీ తాలూకా ఇది చూసుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మోటార్ ఫీల్డ్లో ఎన్నో సేవలను అందిస్తున్నటువంటి లీలాకృష్ణ టొయోటాకు సంబంధించి మరిన్ని విషయాలను కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ శివాని గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మేడం. చెప్పండి, మన లీలాకృష్ణ టొయోటా గ్లోబల్ వైడ్గా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? సర్వీసెస్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా సర్వీసెస్ని అందిస్తున్నారంటే అది చాలామంది సిబ్బంది తాలూకా కృషి. సో వీరందరి తాలూకా పాత్ర ఎలా ఉంది అనే విషయాన్ని ఒకసారి మా కోసం చెప్పండి. డెఫినెట్గా ఈ సంస్థ యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం 2005 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందండి మా విశాఖపట్నంలో. ఇది స్టార్టింగ్ మధురవాడలో పెట్టడం జరిగిందండి. ఈ ఫెసిలిటీ వచ్చేసి మనకి సేల్స్ అండ్ సర్వీస్ ఫెసిలిటీ 2 కవర్ చేస్తుందండి. దీంతో పాటు 2012లో మనకి మద్దిలపాలెంలో సేల్స్ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ సంస్థ అధినేత మా చైర్మన్ గారు మాగంటి శ్రీనివాస్ గారండి, సిఇఓ గారు ఎంవి శ్రీనివాస్ గారండి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మేము ఈ 2005 నుండి ఈ రోజు వరకు ఎంతో సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ వస్తున్నామండి. ఈ సక్సెస్ఫుల్ లీడింగ్ వెనకాల మా కస్టమర్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ సక్సెస్ వెనకాల. ప్లస్ మా స్టాఫ్, మా కంప్లీట్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అత్యంత అప్రిషియేటబుల్ అండి. ఓకే శివాని గారు, ఇప్పటివరకు నేను కస్టమర్స్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు టొయోటా మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది, సో మేము ఎటువంటి ఇది టెస్ట్ రైడ్ కూడా చేయకుండా మేము వెహికల్స్ని తీసుకోవచ్చు అన్నంత భరోసా ఇచ్చారు వాళ్ళందరూ కూడా. సో ఇటువంటి భరోసా మీకు వచ్చింది అంటే మీరు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు అసలు కస్టమర్స్కి? ఒక్కసారి మా కోసం సర్వీసెస్ చెప్పండి. డెఫినెట్గా మేడం, ఈ భరోసా అనేది ఫస్ట్ వచ్చింది టొయోటా వల్ల అండి. ఈ బ్రాండ్ ఏదైతే ఉందో మార్కెట్లో ఇట్స్ అ గ్లోబల్ బ్రాండ్ అండి. టొయోటా అనేసరికి మీరు టెక్నికల్గా ఇంజిన్ వైజ్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్న వెహికల్ అనేసి ఏదైతే ఇమేజ్ ఉందో దానివల్ల కస్టమర్స్కి ఆటోమేటిక్గా డీలర్షిప్ మీద నమ్మకం ఉంటుందండి. సర్వీస్ పరంగా మనకి ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ అండ్ సర్వీస్ ఉంటుంది. వీళ్ళకి రెగ్యులర్ మెయింటెనెన్స్ సర్వీస్ ఏవైతే ఉంటాయో అవి మేము దగ్గరగా ప్రతి కస్టమర్కి ప్రివిలేజ్డ్ కస్టమర్స్ ఉంటారు మనకి. ఆ కస్టమర్స్ని మనం చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చూసే సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు. సో దానివల్ల కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మన డీలర్షిప్కి వస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
సర్వీస్ అయిన వెంటనే వెహికల్ బాగుందా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని చెప్పడం, అడగడం జరుగుతుంది. దానివల్ల ప్రతి సర్వీస్ అయిపోయిన వెంటనే కస్టమర్ సాటిస్ఫాక్షన్ క్యాప్చర్ చేసి ఒకవేళ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అది ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల కస్టమర్స్ మన మీద నమ్మకం పెరుగుతుంది. సో ఇది ఆ సీక్రెట్ మేడం, దేనివల్ల అయితే కస్టమర్స్ మన దగ్గరికి తిరిగి వస్తారు. చూసారు కదండి లీలాకృష్ణ టొయోటాలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ కార్స్ని ఈరోజు. సో ఇవన్నీ కూడా చాలా బాగా కస్టమర్స్ తాలూకా అభినందనలు పొందుతున్నాయి. సో అలానే మరొక వారం మరొక షోరూంలో ఉన్నటువంటి కార్స్ వాటి స్పెషల్ ఫీచర్స్ని తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.